everything, the beautiful camera work and director's vision. ఇక రామ్ చరణ్ గారు మాకు చాలా సార్లు మా మెగాస్టార్ గారు కనిపించారు అంతే. సింప్లీ సూపర్బ్. రిక్వెస్టింగ్ సుకుమార్ గారు టు ప్లీజ్ స్పీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెరికా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి. నా వన్ అనే సినిమా ఇక్కడ గనక వన్ నేను ఒక్కడనే కలెక్ట్ చేసి ఉండకపోతే ఇక్కడ నాకు ఇంకో సినిమా ఉండేది కాదు. ఆ విషయంలో మీరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సంబంధించి ముందు దిల్రాజు గురించి చెప్పాలి. నాతో మొట్టమొదటి సినిమా తీయడానికి ఇప్పుడంటే డైరెక్టర్స్ అందరికీ చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలంటే చాలా డౌట్ పడేవాళ్ళు. అలాంటి టైంలో నాకు సినిమా ఇచ్చి నాకు నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్. పాత మాట అనగాని ఎంత చేసినా ఆయన రుణం తీర్చుకోలేను ఈ జన్మలో నేను. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, లవ్ యూ. శంకర్ గారు సార్, మీరు నాకు మొట్టమొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారు. నాకు మీరు నేను ఫస్ట్ తీసుకున్న ఫిల్మ్ఫేర్ అవార్డు మీరే. మీ సినిమాలు చూస్తూ పెరిగాం. అంటే నేను ఎప్పుడు తెలుగులో చిరంజీవి గారు ఎప్పుడైనా శంకర్తో ఎందుకు సినిమా చేయరు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్ని. అప్పుడు ఏంటి శంకర్ గారు ఒక సినిమా చేయొచ్చు కదా తెలుగులో, చిరంజీవి గారు చేయొచ్చు కదా అని మేము ఎప్పుడు ట్రై చేస్తుండేవాళ్ళం. ఎప్పుడు అవుతుందో ఆలోచించేవాళ్ళం. అలా ఒక్కసారి నాకు చరణ్ తెలుసా శంకర్ గారితో సినిమా చేస్తాను చెప్పగానే మేము ఎంత ఆనందపడి గంతులు వేసామో మీకు తెలియదు. నాకు తెలిసి ఆ న్యూస్ మొట్టమొదటి నాకే చెప్పాడేమో చరణ్ నాకు తెలిసి. ఈజ్ లైక్ చాలా ఆనందపడ్డాం. అండ్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమా చేస్తున్నందుకు, తెలుగులో చేస్తున్నందుకు, ముఖ్యంగా చరణ్తో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్య గారు, యాక్చువల్లీ మీ ఖుషికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ముందు అంటే నేను పెద్దగా డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్గా పెద్ద సినిమాలు చేయలేదు. రైటర్గా వచ్చి డైరెక్టర్గా అయిపోయాను. సో నేను ఒక 2-3 సినిమాలు పెట్టుకున్నా డైరెక్టర్ అవడానికి. ఏంటి ఏ సీన్ ఎలా తీయాలని. అందులో అప్పుడు సీడీలో మీ ఖుషి ఒకటి ముందుకి వెనక్కి వెళ్తూ ఉండేది, ఏ సీన్ ఎలా తీశారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ. మా ఊరు అమ్మాయి అంజలి అండ్ ఈ సినిమా చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ తమన్. నేను కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు ముందుకు వచ్చావు. నేను యూజ్ చేసుకోలేకపోయాను, కానీ నేను రెడీగా ఉన్నాను చేయడానికి. తను ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తమన్. అండ్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు గేమ్ చేంజర్కి. అండ్ చరణ్ డార్లింగ్, ఎవరికి తెలియదు, నేను ప్రతి హీరోని సినిమా చేసినప్పుడు చాలా ప్రేమిస్తాను. ఆ సినిమా చేస్తాను బికాస్ ఒక సినిమా చేసినప్పుడు మా అనుబంధం 1 year 2 years ఉంటుంది. నాతో సినిమా చేసినప్పుడు 2-3 years ఉంటుంది. కానీ ఎప్పుడు సినిమా అయిపోయినా నేను ఎవరితోనూ కనెక్ట్ అయి ఉండను. రంగస్థలం అయిపోయినా కూడా అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒక హీరో చరణ్. హీఈస్ మై బ్రదర్. ఐ లవ్ హిమ్ మోర్ దాన్ ఎనీథింగ్. ఆ విషయం ఎప్పుడు మేము కాపాడుకుని వచ్చా కానీ టెలింగ్ ద స్టేజ్. యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టం. మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రతిదీ డిస్కస్ చేస్తూనే ఉంటాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీకు ఒక రహస్యం చెప్పాలి. చిరంజీవి సార్తో కలిసి నేను ఈ సినిమా చూశాను, గేమ్ చేంజర్. సో ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను మీకు. ఫస్ట్ హాఫ్ ఆసమ్, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్, మీరు నమ్మండి. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్, ఫినామినల్. నేను మళ్ళీ శంకర్ గారి సినిమాలు జెంటిల్మెన్, భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేసిన సినిమాని. రంగస్థలం సినిమాకి నేను కంపల్సరీ నేషనల్ అవార్డు వస్తాను, వస్తుంది అనుకున్నాను చరణ్కి. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. సో బట్ ఈ సినిమా క్లైమాక్స్ తన ఎమోషన్ చూసినప్పుడు నాకు మళ్ళీ అదే ఫీలింగ్ కలిగింది. యాక్చువల్లీ మోర్ దెన్ తను ఎంత బాగా చేశాడు అంటే డెఫినెట్లీ హీ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్కి.
శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చరణ్కి. అండ్ లవ్ యూ ఆల్. ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అండి, లవ్ యూ. థ్యాంక్స్. అండ్ రాజేష్ కమియర్. సో నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఇలా ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నామని రాజేష్తో డిస్కస్ చేయడం జరిగింది. సో మా దగ్గర చేయండి అన్న, ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుందో మేము చూపిస్తా అన్నాడు. నిజంగా మీ లోపలికి వచ్చి చూసినప్పుడు మాకు ఆ ఫీలింగ్ కలిగించినందుకు రాజేష్కి, ఇక్కడ ఉన్న మెగా అండ్ పవర్ స్టార్ అభిమానులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ రాజేష్. ఆసం. ఎందుకంటే ఆల్రెడీ మెసేజ్లు వస్తున్నాయి, ఈవెంట్ అదిరిపోయిందని. మనం లైవ్లో చూస్తున్నాం, ఇక్కడ ఉండి అందరూ ఫోన్లలో యూట్యూబ్లో చూసి మెసేజ్లు పెడుతున్నారు. సో అందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. 1998లో మా వెంకటేశ్వర ఫిలిమ్స్ ఒకే ఒకటి సినిమాతో ప్రారంభమైంది. సో అప్పుడు ఫస్ట్ నేను శంకర్ గారిని కలవడం, అది ఎప్పుడంటే సినిమా రిలీజ్ అయ్యాక 100 Days షీల్డ్ చంద్రబాబు గారు అండ్ శంకర్ గారు చేతుల మీద తీసుకున్న ఇట్స్ ఎ మెమొరీ ఫర్ మీ. అలా ఒకే ఒకటి నుంచి డిస్ట్రిబ్యూటర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు ఎన్నో సినిమాలు శంకర్ గారి చూస్తూ ఉన్నాం. వైశాలి అని మళ్ళీ తెలుగులో వారు ఈరమని తమిళ్లో తీసిన సినిమాని తెలుగులో రిలీజ్ చేయమని అడిగారు. సో ఆ రోజు నాకు ఇది బ్యూటిఫుల్ మెమొరీ అన్నట్టు. నేను ముందు కూర్చొని సినిమా చూస్తుంటే నా వెనకాల శంకర్ గారు ఒక ఆడియన్ లాగా వెనకాల కూర్చొని నాకు సినిమా చూపించాడు. సార్ దట్ ఫర్ ఎవర్ మై మెమరబుల్ మూమెంట్. ఒక లెజెండరీ డైరెక్టర్ ముందు కూర్చొని నేను సినిమా చూశానని. అలా జర్నీ చేస్తున్న మాకు ఈ సినిమా శంకర్ గారు మా కో డైరెక్టర్ నరసింహారావు ద్వారా ఈ సినిమా గురించి నేను అడిగినప్పుడు రాజుగారితో సినిమా చెయ్యాలి, తెలుగు సినిమా చెయ్యాలి. సో దానికి నాకు రాజుగారే రైట్ అని నమ్మినందుకు ముందు శంకర్ గారికి థ్యాంక్ యూ. ఎన్నో సినిమాలు తీసిన శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రేట్ సినిమా చేయడం. ఇందాక సుకుమార్ చెప్పాడు, ఎంతోమందికి మన కోరిక శంకర్ గారు లాంటి వాళ్ళు తెలుగు సినిమా ఒకటి చేస్తే బాగుండు అని. అది ఈ సినిమా ద్వారా మా సంస్థకు అవకాశం రావడం. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా అనుకున్న తర్వాత RRR షూటింగ్లో నేను చరణ్ గారిని కలవడం జరిగింది. చరణ్ గారిని కలిసినని చెప్పినప్పుడు న్యాచురల్గా RRR తర్వాత శంకర్ గారి సినిమా అంటే ఒక గ్లోబల్ స్టార్కి ఎలా ఉంటుంది పోతే అది మీరు జాన్ 10th రోజు చూస్తారు, అది మీకు తెలియదు. జాన్ 10th రోజు చూస్తారు కాబట్టి ఆ రోజు అర్థమవుద్ది. సో అలా శంకర్ గారితో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ కథను అనుకోవడము, చరణ్ గారు ఈ సినిమాకి రావడం, చాలా 50 సినిమాలు అయిపోయాయి. 50వ సినిమా ఒక స్పెషల్ కావాలి. ఆ వెంకటేశ్వర స్వామి మాకు కలిగించినట్టుగా నేను ఇంత భారీ బడ్జెట్తో ఎప్పుడు సినిమాలు తీయను, చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తాను. ఫస్ట్ టైం 50th ఫిలిం, ఒక భారీ బడ్జెట్, ఒక పాన్ ఇండియా ఫిలిం, ఒక గ్లోబల్ స్టార్తో తీయడం అనేది అది శంకర్ గారు ఇచ్చిన మాకు అవకాశం. సో ఆ జాన్ 10th కోసం ఇవన్నీ పట్టుకొని కూర్చున్నాను. ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత చాలా కోవిడ్ వచ్చింది, మళ్ళీ షూటింగ్ మొదలైంది, కోవిడ్ వచ్చింది. ఇందాక మీరు దోప్ సాంగ్ చూసారు, అందరు మాస్క్లు వేసుకొని ఉన్నారు. సో అలా బిగ్ జర్నీ అబౌట్ గేమ్ చేంజర్ విత్ శంకర్ గారు. సార్ థ్యాంక్ యూ.